బకెట్లో హీటర్తో ఉడికించాడు. అవును, నా భార్యను నేనే చంపాను, మీ దగ్గర ఆధారాలుంటే అరెస్టు చేసుకోండి అంటూ విచారణలో భాగంగా ఒక రకంగా పోలీసులకి సవాల్ విసిరిన మాజీ సైనికుడు గురుమూర్తి ఆట కట్టింది. పోలీసుల నుండి తప్పించుకునేందుకు అతడెంతటి పకడ్బందీగా వ్యవహరించినా కానూన్కి హాత్ లంబే హాత్ హే అనేది మరోసారి రుజువైంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ మీర్పేట్ మహిళా మర్డర్ కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. మృతదేహాన్ని గురుమూర్తి ముక్కలుగా నరికిన విషయం వాస్తవమే. అయితే వాటిని ఉడికించింది కుక్కర్లో కాదు, బకెట్ నీళ్లలో ముక్కలు చేస్తూ హీటర్ పెట్టి విడతల వారీగా ఉడికించాడు. తర్వాత ఆ అవశేషాలను మీర్పేట్ చెరువులో పడేశాడు. ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేసిన గురుమూర్తి తప్పించుకోలేకపోయాడు. అత్యాధునిక బ్లూ రేస్ టెక్నాలజీతో ఇంట్లో మాంసం, రక్తం ఆనవాళ్లను పోలీసులు గుర్తించి గురుమూర్తి నిందితుడని తేల్చారు. నరకడానికి ఉపయోగించిన కత్తి, చెక్క మెద్దను అతడు ఎక్కడ నుండి తెచ్చాడు, ఆ కత్తిని ఏం చేశాడు అన్నది తెలియాల్సింది. అసలేం జరిగిందంటే, కొన్నాళ్ల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన వేడుకల్లో మాధవి తల్లిదండ్రులు తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అవమానకరంగా భావించాడు. అది మనసులో పెట్టుకొని అవకాశం దొరికినప్పుడల్లా మాధవితో గొడవ పడేవాడు. సంక్రాంతికి 2 పిల్లలను, భార్యను వెంటబెట్టుకొని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటికి వెళ్ళాడు. పండగ అక్కడ జరుపుకున్నాడు. బడికి సెలవులు కావడంతో పిల్లలను అక్కడి వదిలేసి అదే రోజు సాయంత్రం గురుమూర్తి, మాధవి ఇంటికి తిరిగొచ్చేశారు. మర్నాడు అంటే 15వ తేదీ రాత్రి మద్యం మత్తులో భార్యతో గురుమూర్తి గొడవపడి కొట్టాడు. ఆమె విసురుగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. కంగారు పడిపోయిన గురుమూర్తి తాను పట్టుబడకుండా ఉండేందుకు మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందుకోసం యూట్యూబ్లో రాత్రంతా వీడియోలు చూసి ఓ నిర్ణయానికొచ్చాడు. 16న ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూమ్ వద్దకు లాక్కెళ్లి అక్కడ చెక్క మెద్దతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. పొద్దంతా అతడు ఇదే పనిలో ఉన్నాడు. రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్లో ఉడికించాడు. అనంతరం వాటిని మూటగట్టి మీర్పేట్ వద్ద చెరువులో పడేశాడు. ఇంటికి తిరిగొచ్చి ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు. ఇంటి యజమాని తన కుటుంబ సభ్యులతో సహా బెంగళూరులో ఉండటం, తన పిల్లలు బంధువుల ఇంట్లో ఉండటంతో గురుమూర్తికి అనుకూలించింది. 17న అత్తమామలకు అతడు ఫోన్ చేసి తనతో గొడవపడి మాధవి అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయిందని నమ్మించాడు. అదే రోజు మెదక్ జిల్లా త్రూఫాన్ మండలం దండుపల్లిలో ఉంటున్న మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ మీర్పేట్కు చేరుకుంది. అల్లుడితో కలిసి బంధువుల ఇళ్లలో, తెలిసిన వారి ఇళ్లలో వాకాబు చేసిన ఆమె జాడ తెలియరాలేదు. 18న అల్లుడితో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అదే రోజు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులకు గురుమూర్తి చెప్పినట్లుగా మాధవి ఇంట్లో నుండి వెళ్లినట్లు ఎక్కడా కనిపించలేదు. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. అయితే మాధవిని హత్య చేసినట్లు బలమైన ఆధారాలు లభించకపోవడంతో బ్లూరేస్ టెక్నాలజీతో ఇల్లంతా జల్లుడు పట్టారు. బాత్రూంలో, గదిలో ఉన్న దుస్తులపై మృతదేహాన్ని ముక్కలు చేసిన చెక్క ముద్దపై కంటికి కనిపించని మానవ మాంసపు అవశేషాలు ఈ టెక్నాలజీ ద్వారా పోలీసులకు దొరికాయి. ఈ మేరకు శాస్త్రీయ ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. నిందితుడు గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేశారు. అతడిచ్చిన సమాచారంతో మీర్పేట చెరువులో వెతగ్గా మృతదేహానికి సంబంధించిన భాగాల ముద్దలను పోలీసులు గుర్తించినట్లు కూడా తెలిసింది.